హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్. ఈ పెప్పర్ చికెన్ చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. దీన్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ పద్ధతిలో అయితే నేనైతే చేసి చూపిస్తానండి. ఈ పెప్పర్ చికెను మనకి దగ్గు, జలుబు, నోరు బాగోదు కదండీ! చేదుగా ఉంటది కదా ఒక్కొక్కసారి. ఆ టైంలో అయితే మనం ఇలా ఈ పెప్పర్ చికెన్ తింటే చాలా టేస్టీగా అనిపిస్తదండి. అంతే అంతే సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు దీన్ని. స్పైసీగా, కారంగా చాలా బావుంటదండి ఈ పెప్పర్ చికెను. ఈ పెప్పర్ చికెన్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను ఒక అర కేజీ చికెన్‌నయితే ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా! ఈ విధంగా అయితే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందామండి. అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. నేను ఇలా ఘాట్లు పెట్టి పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. ఉల్లిపాయ ఎంత వేగితే కర్రీ అంత బాగుంటుందండి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాము. మొత్తం అంతా కూడా బాగా వేగిపోవాలండి. మనం ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి. ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇలా కారం వేసుకుని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాం. చూసారు కదా! ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్‌ను కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. మొత్తం అంతా వేసేసుకొని మొత్తం అంతా వేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా చికెన్‌లోంచి వాటర్ అంతా బయటకొస్తది కదా! వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి రావాలండి. ఆ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి మొత్తం అంతా కూడా. ఈ ఈ ఈ చికెన్ పీసులకి ఈ కారం, ఈ మసాలాలన్నీ పట్టేదాకా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్‌ని వేసుకుందామండి. ఈ రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేనొక 2 స్పూన్లయితే మిరియాల పొడినయితే వేస్తున్నానండి. మిరియాలని వేయించుకొని పొడిని చేసుకొని పెట్టుకున్నానండి. అవి అయితే ఆ మిరియాల పొడినయితే వేస్తున్నానండి. పెప్పర్ అంటే మిరియాల పొడండి. మిరియాలండి. ఇన్ని మిరియాలని ఇలా పొడి చేసుకొని దీంట్లో అయితే వేసుకున్నానండి. స్పైసీగా చాలా బావుంటదండి చికెన్ అయితేని. ఈ ఈ మిరియాల పొడి వేయడం వల్ల మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మొత్తం మగ్గించేసుకోవాలండి. ఇలా ఈ విధంగా చికెన్‌లోంచి వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మనం ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలండి మూత పెట్టి. మయంగా మూత పెట్టిన తర్వాత మయంగా ఒకసారి చూసుకుంటా ఉండండి. అలాగే 2 రబ్బల కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా కరివేపాకు వేయడం వల్ల మంచి సువాసన వస్తదండి కర్రీకి. చాలా టేస్టీగా కూడా ఉంటదండి కరివేపాకు వేయడం వల్ల. లాస్ట్‌లో అయితే ఒక స్పూన్ మిరియాల పొడిని కూడా వేసేసుకుంటున్నానండి. మళ్ళీ వేసుకుంటున్నాను మిరియాల పొడి. ఇలా మిరియాల పొడిని కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి చికెన్ ముక్కలకు బాగా పట్టేదాకా. చాలా టేస్టీగా ఉంటదండి ఈ కర్రీ అయితేని, ఈ పెప్పర్ చికెన్ అయితేని. ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటుందండి ఈ పెప్పర్ చికెను. నార్మల్ చికెన్ కన్నా ఈ పెప్పర్ చికెన్ కర్రీ అయితే సూపర్‌గా ఉంటదండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి. అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం కొత్తిమీర అంతా కలిసేలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాక మొత్తం చూసారు కదా! ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదండీ! కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. దీనికి ఎక్కువ మసాలాలు ఏమి అవసరం లేదు. మిరియాల పొడి ఉంటే సరిపోద్దండి. ఈ విధంగా అయితే మొత్తం అంతా రెడీ అయిపోయిందండి. చూసారు కదండీ! చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా! తింటే ఇంకా బావుంటదండి. చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు దీన్ని.
చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. దీని టేస్ట్ అయితే చికెన్ కర్రీ కన్నా ఈ పెప్పర్ చికెన్ కర్రీ అయితే సూపర్‌గా ఉంటదండి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఉంటే. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.